మేము బతికినా కూడా ఏం సుఖం లేదు సార్. మమ్మల్ని కూడా దేవుడు తీసుకుంటారు. ఉగ్ర స్థావరాలను బద్దలుకొట్టిన భారత్పై పగతో పాకిస్తాన్ సరిహద్దుల్లో రెచ్చిపోతోంది. అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు సరిహద్దుల్లో కావలి కాస్తున్న జవాన్లపైన విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది. పాకిస్తాన్ కాల్పుల్లో తెలుగు తేజం మురళీనాయక్ కన్నుమూయడం సత్యసాయి జిల్లాలో విషాదాన్ని నింపింది. మంత్రి సవిత మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేయించి మురళీనాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడించారు మంత్రి సవిత. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని చెప్పారు సీఎం చంద్రబాబు. మురళీనాయక్ మృతితో అతని తల్లి బాధ ఎవ్వరూ తీర్చలేకపోతున్నారు. ఆమె దుఃఖం చూసి మంత్రి సవిత కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ధైర్యంగా ఉండాలని, రేపు సాయంత్రంలోపు ఊరికి మురళీనాయక్ పార్థివ దేహాన్ని తీసుకొచ్చేలా ఆర్మీ అధికారులతో మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీరు వీళ్ళు సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలో అయిపోతుంది సార్. ఉండే ఉన్నా కూడా కూడా సార్. ఇద్దరు ముగ్గురు అంటే ఇలా బాధపడదు సార్. సరే సార్. नायक अमर है, जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक. తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము అలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈరోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్కరోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని తాండా, తల్లితాండ శ్రీరాముల నాయక్, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్నీ శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి తగ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, జోహార్ మురళీ, జోహార్ మురళీ. ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం, రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకి వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ వీర
ముందు తల్లి అమ్మ అమ్మ నీ కొడుకు అమ్మ 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 నువ్వు వీర వీర మాధవే వీర మాధవి నువ్వు వీర మాధవి నువ్వు ధైర్యం ముందు తల్లి అమ్మ అమ్మ నీ కొడుకు అమ్మ 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 నువ్వు వీర వీర మాధవే వీర మాధవి నువ్వు వీర మాధవి నువ్వు మా కూర్చోమ్మా మళ్ళీ మా కూర్చోమ్మా కూర్చో అమ్మ నేను చెప్పేదినమ్మా నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించినాడు మేమంతా నీతోనే ఉన్నాం తల్లి అమ్మా నీకు ఏ కష్టము రాకుండా మేము చూసుకుంటాం ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులకు ఇచ్చి నిజంగా ఎంత త్యాగం అమ్మా బిడ్డదని చెప్పారు దేశం కోసం ప్రాణాలు అర్పించాడమ్మా ఒక్కడే అబ్బాయి సార్ ఒక్కడే తల్లి ఈ రోజు ఎంతమంది త్యాగం దేశాని కోసం మేమంతా ఉన్నాం తల్లి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం ధైర్యవంతుడమ్మ నీ కొడుకు మొత్తం భారతదేశమే మేమంతా ఉన్నాము భారతదేశం దేశమే నీ కొడుకు జోహార్ అంటున్నారు జై హింద్ అంటున్నారు నీ కొడుకుని మొత్తం భారతదేశమే నీ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి ఈ రోజు పొగుడుతున్నారు నీకు మేము అండగా ఉంటాం అండగా ఉన్నారు ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం మేమంతా అండగా ఉంటాం బాంబేకి పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధైర్యంగా ఉండమన్నమ్మా వీరు జవాన్ని కొంచెం జన్మనిచ్చిన తల్లిదండ్రులమ్మా మీరు గొప్పోళ్ళు మేము బతికినప్పుడు ఏం సుఖం లేదు సార్ మమ్మల్ని కూడా దేవుడు తీసుకున్నాం